Thank you, Mom. టోటల్ మల్టీ జోన్ 2 అంటే హైదరాబాద్ రీజియన్ సైబరాబాదు, రాచకొండ, హైదరాబాద్ మహానగరం తప్పించి మిగతా 9 జిల్లాల్లో ఈరోజు నిమజ్జనం, గణేష్ నిమజ్జనం చాలా ప్రశాంతంగా జరుగుతుంది. సుమారు 8,500 విగ్రహాలు ఇటు ఉమ్మడి మహబూబ్ నగర్ కానీ, ఉమ్మడి నల్గొండ కానీ, సంగారెడ్డి, వికారాబాద్లో కానీ నిమజ్జనం చేస్తున్నారు. ఒక్క సంగారెడ్డి జిల్లాలోనే ఈరోజు 1,800 విగ్రహాలు నిమజ్జనం చేయడానికి ఆల్రెడీ స్టార్ట్ అయిన ప్రొసెషన్స్. ఎస్పీ రూపేష్ గారి ఆధ్వర్యంలో వాళ్ళ సిబ్బంది ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా వీడియోగ్రఫీ, డ్రోన్ పర్యవేక్షణలో ఈ యొక్క బందోబస్తు కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. మిలాద్ నబీ కూడా 19వ తారీఖున 3 ప్లేసుల్లో జరుగుతుంది. సంగారెడ్డి జిల్లాలో జహీరాబాద్, పటాన్చెరు అండ్ సంగారెడ్డి. దానికి కూడా విస్తృతమైన ఏర్పాట్లు చేయడం జరిగింది. ఈరోజు యాజ్ ఫార్ యాజ్ గణేష్ ఇమర్షన్ ఈజ్ కన్సర్న్డ్, ఎంటైర్ 9 జిల్లాల్లో కూడా ఇప్పుడు వరకే చాలా ప్రశాంతంగా చాలా ఏరియాలో జరిగిపోయినాయి. ఇంకా పరిగి, నాగూదేపేట్, వనపర్తి, వికారాబాద్, సంగారెడ్డి, పటాన్చెరువులో ఇంకా ప్రొసెషన్స్ కంటిన్యూ అవుతున్నాయి. ఇది రేపు ఉదయం 10 గంటల వరకు కూడా ఈ యొక్క నిమజ్జనాలు కొనసాగుతున్నాయి. ఎక్కడ కూడా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు కానీ, అదేవిధంగా ఎవరు కూడా ఈ మునిగిపోవటం కానీ చేయకుండా మీరు చూస్తూనే ఉన్నారు. గజ ఎత్తగాళ్ళని బ్యారికేడ్లు పెట్టడం, అడిషనల్ ఎస్పీ, డిఎస్పీ స్థాయిలో అధికారులందరినీ కూడా పర్యవేక్షకులుగా పెట్టి మెంబర్స్ 1,200 మందితో ఈరోజు బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది. ఓవరాల్గా 9 జిల్లాలు పోలిస్తే సుమారు 8,500 మందిని ఫోర్స్, అంటే ఐజీ రీజియన్ కంట్రోల్లో 8,500 మందితో పాటు హైదరాబాద్ కూడా కొద్ది సపోర్ట్ చేయడం జరుగుతుంది. సో ఇప్పటి వరకు చాలా ప్రశాంతంగా జరుగుతుంది. రేపు మొత్తం లాస్ట్ నిమజ్జనం అయ్యే వరకే, మరియు వాళ్ళు తిరిగి క్షేమంగా ఇంటికి వెళ్లే వరకు ఈ పోలీసు పర్యవేక్షణ బందోబస్తు కొనసాగుతుంది.